హలో అండి. ఇవాళ నేను మటన్ బోన్స్‌తో షేర్వా చేస్తారు గదా! జనరల్‌గా పేషెంట్స్‌కి మటను తినకూడదు అనుకున్న వాళ్ళకి ఈ బోన్స్‌తో సూప్ చేస్తారు. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, చూసారు గదా! అల్లం తెల్లగడ్డ పేస్టు, కొంచెం కారప్పొడి, కొంచెం పసుపు పొడి, కొంచెం ఎండు కొబ్బరి, అదేవిధంగా కొంచెం గసగసాలు, ఇక్కడ ఇలాచి, లవంగం ఉంది, ఒక పట్టా ఉంది. ఇవేనండి దీనికి కావాల్సినవి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారనేది, ఇది ఈ విధంగా చేసుకుంటే మనం ఆహ్, రైస్‌లోకి తినొచ్చు. లేదు చపాతీ, పరోటాలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేస్తాం అనమాట. ఎండు కొబ్బరి, గసాలు, ఇలాచి, కొంచెం ధనియాలు గూడా వేయాలి. చూసారు గదా! ఇవి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. దీనికి ముందు కుక్కర్ తీసుకోవాలి. ఎందుకంటే చాలా విజిల్స్ కావాలి. బోన్స్ దాంట్లో ఉండే మంచి స్ట్రెంగ్త్ అంతా ఆ విజిల్స్‌లో బాగా ఉడికి, అంటే అన్ని విజిల్స్ పెడితే కానీ ఆ బోన్స్‌లో ఉండే ఇదంతా ఆ స్టఫ్ అంతా ఆ వాటర్‌లోకి దిగదు. సో, ఇప్పుడు మనం ఒక కుక్కర్‌లో, పెద్ద కుక్కరే తీసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పొయ్యాలి కాబట్టి. ఇప్పుడు మనం ఎర్రగడ్డలు ఫ్రై చేసి కొంచెం ఒక్కర ఉప్పేసుకోండి. ఎందుకంటే త్వరగా అవుతుంది. 2 పచ్చిమిర్చి వేయండి. ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ పచ్చి వాసన పోవడానికి, అండ్ ఈ ఎర్రగడ్డలు గూడా కొంచెం రెడ్‌గా అయితే మనకి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బాగుంటుంది గూడా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆల్రెడీ మనం కడిగి పెట్టుకున్నాం గదా బోన్స్, ఈ పక్కన పెట్టండి. ఇప్పుడే వేయొద్దు. ఇప్పుడు మనం టమాటాలు, టమాటాలు ఎక్కువన్నా వేస్తే కొంచెం పులుపు టేస్ట్ వస్తది. లేదు తక్కువ వేస్తే బాగుంటుంది గాబట్టి, నేను ఒక చిన్న టమాటా మాత్రమే వేశాను. వెంటనే కొత్తిమీర, కరివేపాకు గూడా వేయండి. ఇవంతా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న కారప్పొడి, పసుపు పొడి అవి గూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ బోన్స్ ఉన్నాయి కదా! అది దాంట్లో ఏం మటన్ ఫ్లెష్ అయితే ఏముండదు. ఓన్లీ బోన్స్ మాత్రమే అనమాట. అవి కూడా మెత్తటి బోన్స్. చాలా బావుంటుంది ఇది. టేస్టీగా ఉంటుంది. బోన్స్ కూడా బాగా నవిలి తినే ఇది ఉంటుందనమాట. ఇందాక మనం తీసుకున్న ఆ మసాలా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కొంచెంసేపు ఫ్రై చేయాలి. బాగా కొంచెం ఫ్రై చేయాలి. అందులో నీళ్ళంతా కొంచెం ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసి, ఇప్పుడు మనం చలి నీళ్ళ కంటే గూడా, ముఖ్యంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, చలి నీళ్ళ కంటే గూడా వేడి నీళ్ళు ఒక కెటిల్‌లో కాగబెట్టుకొని, బాగా బాయిలింగ్ వాటర్ కెటిల్‌లో గానీ, ఏదైనా విడిగా గానీ బాగా మనం బాయిల్ చేసుకొని, ఆ వాటర్‌ని గానీ పోస్తే బాగా ఇదవుతదనమాట. చల్ల నీళ్ళేస్తే ఏమవుతుందంటే, ఆ బోన్స్ మళ్ళీ ఇదైపోతుంది. కొంచెం ష్రింక్ అవుతుంది. సో, ఇదండి ఒక 5, 6 విజిల్స్ వేసిన తర్వాత ఇట్లా వచ్చింది సూప్ చూడండి. బావుంది గదా! చాలా బావుంటుంది ఇది. రసంలోకి చారు చారుగా తినొచ్చు. ఆ స్ట్రెంగ్త్ అంతా ఆ జ్యూస్‌లోకి వచ్చేసిందనమాట. చాలా బావుంటుంది. ఇది చాలా స్ట్రెంగ్త్ గూడా. మటన్ తినడం కంటే ఈ మటన్ సూప్ తినడం, మటన్ బోన్స్ సూప్ తినడం అనేది చాలా స్ట్రెంగ్త్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా వీడియోని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.